హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి దద్దోజనం అండి. ఈ దద్దోజనం మనం ప్రసాదంగా కాకుండా ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా చేసుకొని తింటే మనకు చలవ చేస్తుందండి బాగా. ఒకవేళ నైట్ అన్నం మిగిలిపోతే మార్నింగ్ టిఫిన్కి ఏం లేకపోతే ఇలా చేసుకుంటే కూడా చాలా మంచిదండి. మార్నింగ్ తింటే ఈ అన్నము చేయడం కూడా మనకు ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ అన్నము చేయడానికి. ఎండాకాలంలో డైలీ మార్నింగ్ ఇలా చేసుకుని తింటే చాలా హెల్తీగా ఉంటుంది. మనకు అధిక దాహం కూడా వేయదండి. మనం ఎండలోకి పోయినప్పుడు మనకు చల్లటి వాటర్ తాగాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మార్నింగ్ ఇలా చేసుకొని తింటే మనకు దాహం కూడా ఎక్కువగా వేయదండి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి మనము. నేను సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక 2 కప్పుల వరకు అన్నం తీసుకోండి. ఇది వండిన అన్నం కానీ చల్లారిన అన్నం అండి. వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు ఈ అన్నం. ఏదైనా పప్పు గుద్దెకరతో అన్నం మెత్తగా చేసుకోండి. లేదు అంటే గ్లాస్తో కానీ ఏదైనా బౌల్తో కానీ అన్నం మెత్తగా అలా అనుకుంటే సరిపోతుందండి. మనకు మెత్తగా అవుతుంది. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం లైట్గా అయితే సరిపోతుంది. ఒక టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి నేను. తీసుకొని పూర్తిగా అన్నంలో కలిసేలా మొత్తం స్పూన్తో కలిపేసుకోండి. పాలు అనేది మొత్తం అన్నం అనేది అబ్జర్వ్ చేయాలండి. చూడండి, మనకు పాలు అనేది ఎక్కడ కనిపించట్లేదు కదా, అలా కలిసిపోవాలి మనకు. మనం అన్నం అయితే ఎంత తీసుకుంటున్నామో దానికి పావు వంతు వరకు పాలు తీసుకుంటే సరిపోతుందండి. 1 కప్పు వరకు గడ్డ పెరుగు తీసుకోండి. మనం అన్నం 2 కప్పులు తీసుకుంటే 3/4 కప్పు వరకు పెరుగు తీసుకోవచ్చండి. ఆల్రెడీ మనం పాలు తీసుకున్నాం కాబట్టి. అన్నం 3 కప్పులు తీసుకుంటే 1 కప్పు వరకు పెరుగు తీసుకోవచ్చండి. కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది మనకు. 1 పావు టీ స్పూన్ వరకు నేను ఉప్పు వేసుకుంటున్నానండి. మీరు తినే దాని తగ్గట్టు చూసి వేసేసుకోండి. పెరుగు పూర్తిగా అన్నంలో కలిసేలా కలుపుకోవాలండి, మొత్తం గడ్డలు లేకుండా. ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేస్తే పెరుగు పూర్తిగా అన్నం అబ్జర్వ్ చేస్తుందండి. చిన్నగా తరిగిన కొత్తిమీర ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం కలిపేసుకోండి స్పూన్తో. అలా చెయ్యి అనేది పెట్టకుండా కలుపుకోవాలండి మనం దద్దోజనానికి. ఒక చిన్న కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు. మీరు కావాలంటే దీంట్లో మినపప్పు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి. దీంట్లోకి పచ్చిశనగపప్పు పల్లీలు చాలా బాగుంటాయండి. ఒక 2 ఎండుమిర్చి అలా చుంచుకొని వేసుకోండి. ఈ దద్దోజనంలోకి కొంచెం కారం కావాలనుకుంటే 1 పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అలా అన్నంలో కలిపేసుకోండి. పెరుగు వేసుకున్నప్పుడే చాలా బాగుంటుందండి అలా పచ్చిమిర్చి వేసుకోవడం. అలాగే దీంట్లోకి 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి. కరివేపాకు రెమ్మలు కూడా కొంచెం క్రిస్పీ అయ్యేంతవరకు వేయించుకొని పోపు కొంచెం బాగా వేయించుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి పోపు అంతా తీసుకొచ్చి దీంట్లో కలిపేసేయండి. అదే వేడితోటి పోపు మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా చేసిన పెరుగన్నం మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి, పిల్లలకు కూడా పెట్టవచ్చు. మనకు ఈజీగా అయిపోతుంది, చాలా హెల్దీ కూడా అండి ఈ అన్నం అనేది. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం సింపుల్ ప్రాసెస్లో ఇలా చెప్పానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి.